హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. పనులు ఎంతవరకు వచ్చాయండి? పండగ పనులు మొదలు పెట్టేసారా? షాపింగ్‌లు అయిపోయినాయా? ఇల్లు క్లీనింగ్‌లు అవి అయిపోయినాయా? ఎంతవరకు వచ్చాయి పనులు మీకు? ఇదిగోనండి నేనైతే ఈరోజు ప్రారంభించాననమాట. నిన్నటి వరకు కుట్టాను. ఇంక కుట్టిన తర్వాత ఇలాగ ఇల్లంతా క్లాతులయి పడిపోయి ఉన్నాయన్నమాట. ఇంక పని అసలు జరగట్లేదు. కుట్టడం అంటే లేట్ అయిపోతుందనమాట. ఈ చుట్టుపక్కల వాతావరణం కూడా అలా ఉండడంతో ఏదో గందరగోళంగా అనిపించి పని పూర్తవ్వట్లేదు. అందుకని చెప్పేసి ముందు ఏం చేశానంటే క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి ముందు బెడ్‌రూములు 2 క్లీన్ చేసేస్తున్నాననమాట. ఇంకా కుట్టాల్సినవి అయితే ఉన్నాయి కానీ స్పీడ్‌గా అవ్వలేనప్పుడు ఎందుకు అసలు మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటే బాగా కుట్టుకుంటాం కదా! ముందు రూమ్స్ నీట్‌గా సర్దేసుకుంటే బావుంటదని చెప్పేసి ఎక్కడియి అక్కడ సర్దేశాను. 2 బెడ్‌రూమ్‌లు కంప్లీట్ చేసేసానండి ఇవాళైతే. దేవుడి రూమ్ అది అయితే తర్వాత సర్దుతాను. ఎందుకంటే ఇంక స్నానం అది చేయకుండా చేస్తాం కదా! ఈ పని. ఇంక దేవుడి దగ్గరికి ఎందుకని చెప్పేసేసి తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. ఈ కంప్యూటర్‌తో కూడా ఇప్పుడు ప్రస్తుతం పని లేదండి. దీనికి కూడా శుభ్రం చేసేసి కవరేసి పక్కన పెట్టేస్తాను. లేకపోతే అది ఎలా ఉంటుంది దుమ్ము పట్టేసి అదో పెద్ద పని కింద అస్తమానం క్లీన్ చేసుకోవడం అన్నది చాలా ఇబ్బందిగా ఉంటుందనమాట. ఇంతకు ముందైతే ఈ టైలరింగ్ వర్క్ అది ఏమీ ఉండేది కాదండి కొన్ని సంవత్సరాల క్రితం అయితే. అప్పుడేముంది ఇంకా ఖాళీగా ఉంటున్నాను కదా! అస్తమానం తుడుచుకోవడం, దులుపుకోవడం ఇదే చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ పని, ఈ పని అంటే నాకు ఇంటి పనితో పాటుగా ఇయన్నీ ఎగస్ట్రా అయిపోతాయి కదా! అందుకని వీలైనంత వరకు ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ చేసేసుకొని కొంచెం నీట్‌గా ఉంచుకుంటే నాకు ఎక్కువ పని ఒత్తిడి ఉండకుండా ఉంటది కదా! అని అనుకుంటున్నాననమాట. అందుకని చెప్పి ట్రై చేస్తున్నాను గానీ, ఇంకా పండగ పనుల్లో ఈ కుట్టడం కదా! అందుకని చెప్పి ఎప్పుడియి అప్పుడు చేయడం అవ్వలేదు. అవ్వక ఇంత గందరగోళం అయిపోయిందనమాట రూమంతా. దానికి తోడు ఈ రూము మేము అన్ని రకాలుగా వాడేస్తామండి. ఒక రకంగా కాదు. ఎలాగంటే ఆఫీస్ రూము మా పెద్దబ్బాయి వస్తే ఆఫీస్ రూమ్ కింద వాడుకుంటాడు. చిన్నోడు జిమ్ రూమ్ కింద వాడుకుంటాడు. నేను టైలరింగ్ రూమ్ కింద వాడుకుంటాను. ఇన్ని పనులు ఈ రూమ్‌లోనే జరుగుతాయన్నమాట. సరేనండి. ఈ రోజుకి ఇంతే. ఉంటాను. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్.